టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, ఆయన తల్లిగారు గల్లా అరుణ్ కుమారి వైఎస్ హయాంలో రాష్ట్ర మంత్రి, అమర్ రాజా బ్యాటరీస్ అధినేత. ఇప్పుడు కొడుకుతో పాటే టీడీపీ. జయదేవ్ బావమర్ది ప్రిన్స్ మహేష్ బాబు. మహేష్ బాబు బాబాయ్ సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు. ఇది లింక్. ఆ ఆదిశేషగిరిరావు ఇప్పుడు జగన్ కోసం ఏకంగా 2 ఎకరాల భూమిని ఇచ్చాడు. ఆల్రెడీ 4 రోజుల క్రితం వైసీపీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన కూడా జరిగింది. త్వరలో నిర్మాణం కూడా పూర్తి చేసుకుని జగన్ వచ్చే జూన్ నుంచి ఇక అమరావతి నుంచే తన రాజకీయ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టబోతున్నాడు. నిజానికి సూపర్ స్టార్ కృష్ణ అలియాస్ ఘట్టమనేని శివరామకృష్ణ మొదటి నుంచి ఎన్టీఆర్ వ్యతిరేక శిబిరం. టాలీవుడ్లోనే కాదు, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టా కూడా కృష్ణ రాజకీయంగా ఎన్టీఆర్ వ్యతిరేక శిబిరమే. వైఎస్ హయాంలో కృష్ణ తెలుగుదేశం వ్యతిరేక శిబిరమే. తర్వాత ఏం జరిగింది? తన కూతుర్ని గల్లా అరుణ్ కుమార్ కుమారుడు జయదేవ్కి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె కొడుకు ఇద్దరు టీడీపీలోనే ఉన్నారు. దీంతో ప్రిన్స్ కూడా దాదాపు టీడీపీకి అనుకూలమే. కానీ బహిరంగంగా ఎక్కడా తన రాజకీయ విధేయతల్ని ప్రదర్శించలేదు. వాళ్లకు తాడేపల్లిలో అమరావతి ఏరియాలో 7 ఎకరాల భూమి ఉంది. అందులో 2 ఎకరాలు వైసీపీ కోసం ఇచ్చేశారు. కాస్త వాస్తు మార్పులు, వాస్తు అనుకూలత కోసం కొన్ని గజాల జాగా వేరే వాళ్ళ ఆధీనంలో ఉంది. దానికోసము ప్రయత్నిస్తున్నారు. మొన్న 15 వైసీపీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన జరిగిపోయింది. వచ్చే జూన్ కల్లా అది పూర్తి కావాలి. జగన్ రాజకీయ కార్యకలాపాలు అక్కడే స్టార్ట్ కావాలి. అది ప్లాన్. ఏపీ ఏర్పడ్డాక ఇంకా హైదరాబాద్ నుంచి రాజకీయం, బెంగళూరు నుంచి వ్యాపారం చూసుకోవడం ఏమిటి? అమరావతి వచ్చేసి ఇక్కడ కూర్చుని చక్రం తిప్పాలి అని వైసీపీ శ్రేణులు ఎన్నాళ్ళగానో కోరుకుంటున్నాయి. అది సాకారం కాబోతున్నదన్నమాట. సరే, అది పక్కన పెడితే కృష్ణ కుటుంబం వైసీపీకి సపోర్టా? రేపొద్దున మహేష్ బాబు అవసరమైతే వైసీపీ వైపు నిలబడతాడా? గల్లా జయదేవ్ టీడీపీలో ఉంటే మహేష్ వైసీపీ వైపు ఉండటం సాధ్యం అవుతుందా? ప్రస్తుతానికి ఇది అస్పష్టం. కానీ కృష్ణ కానీ ఆయన సోదరులు కానీ గతంలో కాంగ్రెస్తోనూ ఇప్పుడు వైసీపీతోనూ తమ సంబంధాలను మార్చుకోవడానికి కానీ చెడగొట్టుకోవడానికి కానీ ఇష్టపడటం లేదు. మిగతాది కాలం తేలుస్తుంది. అంతే. కృష్ణ తన సోదరులు అంతే. వాళ్ళు ఎప్పుడూ ఎన్టీఆర్ వారసులు వ్యతిరేక శిబిరమే. ఒకవేళ రేపొద్దున పరిస్థితులు డిమాండ్ చేస్తే మహేష్ బాబు బావ, ఆ బావ అమ్మ కూడా తమ విధేయతలు పార్టీలు మార్చుకుంటారా? ఏమో, మార్చుకోవద్దనేముంది? ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ పాలిటిక్స్ అంతే అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.